ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త తెలిపింది. రేపే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ప్రభుత్వ అధికారులు. రేపు 20,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలో అన్ని పథకాలు అమలు చేయడానికి సర్కారు వడివడిగా అడుగులేస్తుంది. ఒక్కో పథకాన్ని ప్రజలకు చేరువ చేస్తుంది. ముఖ్యంగా రైతుల రుణమాఫీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అనుకున్న సమయానికి రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేలా చర్యలు తీసుకున్నారు. పాస్ పుస్తకాల ఆధారంగా రుణమాఫీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబ నిర్ధారణ కోసమే రేషన్ కార్డు అవసరమని సీఎం స్పష్టంగా చెప్పారు. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ అవుతుందన్నారు. రుణమాఫీ చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీ జరిగిన తర్వాత అన్నదాతలతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాదిక్, రేపే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి వెళ్ళి కూడా చెప్తా ఉంది 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా స్పష్టం చేస్తుంది. దీనికోసం పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేసింది. అంటే ఆగస్టు 15వ తారీఖు కంటే ముందుగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. సో రేపటి నుండి 1,00,000 రూపు రుణాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా వారి ఖాతాల్లో జమ చేయబోతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పూర్తి స్థాయిలో ఎక్కడ బయట నుంచి వెళ్ళి అప్పులు తీసుకురాకుండా, ఇతర బ్యాంకుల నుంచి వెళ్ళి మిత్తిలతో అప్పులు తీసుకురాకుండా ప్రభుత్వం ఆర్బీఐ నుంచి వెళ్ళి కూడా 13,000 కోట్ల రూపాయలను ఏప్రిల్ నుంచి వెళ్ళి జూన్ వరకు తీసుకున్న సందర్భం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసేందుకు గాను 20,000 కోట్లు అంచనా అవుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఫైనాన్స్ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే 20,000 కోట్లను కూడా ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. వీటిని 20,000 కోట్ల రూపాయలు రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా రైతుల ఖాతాల్లో జమ కాబోతుంది. 1,00,000 రూపాయలు రుణం తీసుకున్న వాళ్ళందరికీ కూడా రాబోతుంది. ఇక 2 లక్షల రుణమాఫీ తీసుకున్నటువంటి వాళ్లకు ఆగస్టు 15 లోపే ఈ యొక్క ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అయితే చర్యలు చేపట్టింది. అంతేకాకుండా మనకు ఈ నిధులు ఎట్లా వచ్చిన దానిపైన కూడా చాలా మంది అంటే ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర సంబంధించినటువంటి వాళ్ళు అనుమానాలు రావచ్చు. కానీ ఇతర బ్యాంకుల తీసుకురాకుండా చాలా ఆర్థిక క్రమశిక్షణతో దుబారాను తగ్గించుకుంటూ స్టేట్ ఓన్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బును మొత్తం పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మిగిలిన సంబంధించిన 20,000 కోట్లను ఆర్బీఐ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రుణం తీసుకున్న సందర్భం కనబడుతుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 13,000 కోట్ల రూపాయలు తీసుకుంది. ఆ తర్వాత మనకు చూసినట్టయితే జూన్ మిగతా 7,000 కోట్ల రూపాయలు మాత్రం జూలై 2వ తారీఖు రోజు 2,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. ఆ తర్వాత జూలై 16వ తారీఖు రోజు 2,500 కోట్ల రూపాయలు తీసుకుంది. మరో 2,000 కోట్ల రూపాయలు ఈ జూలై 30 తారీఖు వరకు చేసుకోబోతుంది. అంటే రత్న దీంట్లో 2 లక్షల రుణమాఫీ కోసం 31,000 కోట్ల రూపాయలు అవుతుందని కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళ రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంటే అనుకున్న టైం కంటే ముందుగానే ఈ రుణమాఫీ కార్యక్రమం చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఎట్లా డబ్బులు తీసుకొచ్చారు, ఏ ప్రాంతం అంటే కార్పొరేషన్ చేయకుండా ఇతర మార్గాల ద్వారా అప్పులు తీసుకోకుండా భూములు అమ్మకుండా ఎట్లా సమకూర్చాలనిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం చాలా ఆర్థిక క్రమశిక్షణతో ఆర్బీఐ నుంచి కూడా నిధులు రుణాలు తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. మరో 10,000 కోట్ల రూపాయలకు సంబంధించింది స్టేట్ ఓన్ ట్యాక్స్ ద్వారా కూడా సమకూర్చుకుంటుంది. అది ఆగస్టు 15వ తారీఖు లోపే 2 లక్షల రుణమాఫీ చేసి ఇచ్చిన మాట ప్రకారం అభయస్థం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రైతులకు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది.
రేపటి నుండి ₹1,00,000 సంబంధించినటువంటి రుణగ్రహీతలకు సంబంధించి వాళ్ళకు నేరుగా బ్యాంకుల్లో జమ కాబోతుంది. బ్యాంకు అధికారులు కూడా ఎక్కడ కూడా ఈ డబ్బులను ఇతర మార్గాల మళ్లించకుండా గట్టి చర్యలు చేపట్టింది. అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్నటువంటి నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు. గతంలో తప్పుదారి పట్టించినటువంటి వారికి అంటే డైవర్ట్ చేసిన వారికి ఆర్బీఐ కేసులు పెట్టిన సందర్భం ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ యొక్క రైతు సంబంధించిన రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో రైతులతో పండుగ చేసుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పిలుపునివ్వడం జరిగింది. రత్న రైట్ సాదిక్, అయితే ఇచ్చిన హామీల్లో భాగంగానే అంటే ప్రభుత్వం కొలువు తీరిన ఎన్నో రోజులు అవ్వలేదు, ఎన్నో నెలలు గడవలేదు, అప్పటికీ కూడా రైతు రుణమాఫీని అమలు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. అయితే దీనికి సంబంధించి రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు? రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పింది, ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రుణమాఫీ సంబంధించి ఇస్తామని చెప్పింది, ఇవ్వడం జరుగుతుంది. ప్రజా పరిపాలనలో పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజా పరిపాలన ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ విధమైనటువంటి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం 2 లక్షల రుణమాఫీ అన్నది సాధ్యం కాదని కూడా ప్రతిపక్ష నేతలు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. కానీ దాన్ని కాదని నిరూపించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక క్రమశిక్షణ, అదేవిధంగా దుబారాను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటువంటి స్టేట్ ఓన్ ట్యాక్స్ అన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకుంటూ ఆర్థిక క్రమశిక్షణతో డబ్బును దుబారా చేయకుండా పూర్తి స్థాయిలో చేసుకుంది, అయితే సమకూర్చుకుంది. అంతేకాకుండా మిగతా సంబంధించిన డబ్బును ఎట్లా తీసుకురావాలనిపైన కూడా నిధులను సమీకరణ కోసం అనేక మార్గాలు అన్వేషించినప్పటికీ అటు ప్రభుత్వ భూములు అమ్మినా కూడా మళ్ళీ ప్రతిపక్షాల నుంచి ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా ఇతర బ్యాంకుల నుంచి తీసుకొస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకునే ప్రమాదం ఉంది. గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రుణాల వల్లనే ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టలేకన్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నెలకొన్న నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణతో ఆర్బీఐ దగ్గర నుంచి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక క్రమశిక్షణాయుతమైన పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ధర్మిలో తొలుత అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు 13,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. ఆ తర్వాత ఈ నెలలో అంటే 2వ తారీఖు జూలై 2వ తారీఖు రోజు 2,500 కోట్లు, తర్వాత జూలై 7వ తారీఖు రోజు జూలై 16వ తారీఖు రోజు మరో 2,500 కోట్లు తీసుకుంది. ఈ నెల మళ్ళీ 30వ తారీఖు రోజు మళ్ళీ 2,500 కోట్ల రూపాయలు తీసుకోబోతుంది. అదే ప్రైవేటు బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఇతర బ్యాంకుల దగ్గర నుంచి మార్గం కాకుండా ప్రభుత్వ సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 13,000 కోట్ల రూపాయలు సంబంధించి అంటే 20,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో మొత్తం తీసుకుంటే 20,000 కోట్ల రూపాయలు ఉంది. మరో 10,000 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే పనిలో పడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి నిధులను ఇతర మార్గాలకు మళ్లించకుండా దుబారాను చేయకుండా వాటిని ఈ రైతు రుణమాఫీకి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించిన ధర్మిలో రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధ్యం కాదు అన్నటువంటి ప్రతిపక్షాల మాటలను వీళ్ళందరూ కూడా దాన్ని ప్రతిపక్ష మాటలు అది రాజకీయ మాటలుగా చేసే క్రమంగా ఈ యొక్క రుణమాఫీ చేసే లక్ష్యంగా అయితే ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. తొలుత అంటే మనకు రత్న దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు లోపు మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ చేయకుండా అయితే మేము రాజీనామా చేస్తామని ఇతర ప్రతిపక్ష నేతలు కూడా సవాలు విస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆర్థిక క్రమశిక్షణతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో టాప్ ప్రియారిటీ ఇవ్వాలని కూడా అటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులకు ఇతర ఆర్థిక శాఖ సంబంధించినటువంటి రెవెన్యూ వచ్చేటువంటి శాఖలందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో నిధుల సమీకరణని మన బయటికి కాకుండా మన స్టేట్స్ ఓన్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి నిధులనే మనం ఉండాలి. అటు ప్రభుత్వ భూములు అమ్మకుండా ఇతర మార్గాలను కాకుండా కేవలం రైతుల కోసం వెచ్చించాలి. రైతు సంక్షేమ రాజ్యం తెలంగాణ కాంగ్రెస్ అని కూడా రైతును రాజును చేసే లక్ష్యమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యము, దాని లక్ష్యము. అదేవిధంగా గత చరిత్ర కూడా ఉన్న నేపథ్యం ఉన్నది. అందుకోసము ఈ ఇచ్చిన మాట ప్రకారంగా అటు రైతు రుణమాఫీ కానీ లేకుంటే రైతులకు గిట్టుబాటు ధర కానీ రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం భరోసా కూడా ఇవ్వబోతుందుకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వినూత్నమైనటువంటి చాలా విప్లవాత్మక మార్పు పట్ల రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంతోష సమయాన్ని రేపు ఉదయం నుంచి కూడా రైతుల ఖాతాలో ₹1,00,000 ఉన్నటువంటి వారందరూ కూడా జమ అవుతున్న నేపథ్యంలో వారందరికీ పండుగ వాతావరణం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. అందుకోసం భాగంగా ఒక అవగాహన సదస్సు కూడా మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్లో నిర్వహించడం జరిగింది. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి రైతులతో రైతు వేదికల దగ్గర ఒక అన్ని పండుగలకు అన్ని మతాల పండుగలు ఎట్లా చేసుకుంటారో ఆ తరహా పండుగ చేసుకునే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో రైతాంగాలతో
సంబరాలు చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుడం జరిగింది. రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ₹1,00,000 రుణమాఫీ కోసమే గత ప్రభుత్వం ఒక 4-5 విడతలుగా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. దాని ద్వారా ఇంట్రెస్ట్ పెరిగి రైతులకు సంబంధించిన రైతుకు సంబంధించిన వాళ్ళు డిఫాల్టర్గా బ్యాంకులు గుర్తించిన దుర్భర పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగులకు కూడా 1వ తారీఖు రోజే ఉద్యోగాలు అంటే జీతాలు ఇస్తున్నటువంటి స్థాయికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసేందుకు రంగం సిద్ధం చేయడం జరిగింది. ఆగస్టు 15 కంటే ముందుగానే ఈ యొక్క రుణమాఫీ చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రైతులైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని అంశాలు కూడా అభయస్థం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు బ్యాంకులు తెరుచుకోగానే రైతులకు సంబంధించిన ₹1,00,000 సంబంధించిన రుణమాఫీ తమ బ్యాంకు ఖాతాలో చేరబోతుంది. ఇది ఒక రాష్ట్రంలో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది కూడా రైతులు ఆశాభావం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రత్న, ఓవర్ టు యూ. రైట్, థాంక్యూ సాదిక్.